వారం నైనిక ఎలిమినేట్ అవ్వబోతుందా? వైల్డ్ కార్డ్ లో ఎవరెవరు వస్తున్నారు? సో వైల్డ్ కార్డ్ లో వచ్చే వాళ్ళు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో మేబీ గంగవ్వ ఒకవేళ వస్తే గంగవ్వ క్లాన్ అని గంగవ్వని చీఫ్ చేసేసి గంగవ్వతో పాటు మిగతా సైన్యాన్ని తోలుతారు. సో నాకు తెలిసి గంగవ్వ రాకపోవడం అనేది మంచిది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎందుకంటే సమ్మోర్ హెల్త్ ఇష్యూలు ఉంటాయి, సమ్మోర్ నైట్ తొందరగా పడుకునే అలవాటు ఉంటుంది. 12-1 గంట వరకు టాస్క్లు ఆడమంటే ఆవిడ ఉండలేదు. ఆమెకి సపరేట్ ఇది ఇచ్చేయాలి. ఒక హౌస్ మేట్కి ప్రత్యేకంగా అలా చేయాలి అంటే కష్టం అవుతుంది. ఆవిడకి సపరేట్ ఎందుకు, నాకెందుకు అలా లేదనే ఫీలింగ్ వస్తుంది. సమ్మర్ అక్కడ సింపతి వర్కౌట్ చేసినా కూడా ఇది ఉంటుంది. ప్లస్ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ వల్ల ఓటింగ్ అనేది వచ్చేస్తుంది, సేవ్ అయిపోతూ ఉంటుంది, ఎలిమినేట్ చేయలేం. సో సమ్మర్ రాకపోవచ్చు అని నేను అనుకున్నా. ఒకవేళ వస్తే మాత్రం కొంచెం అన్బ్యాలెన్స్ అయితే అవుతుంది హౌస్, అంత హిట్ అయితే అవ్వదు. నెక్స్ట్ హరితేజ సీజన్ 1 నుంచి వస్తుంది. సో మన ఆదర్శ్ అనుకున్నాం కానీ ఆదర్శ్ మరి వస్తాడు రాడు మనం చెప్పలేం సీజన్ 1 నుంచి. అలాగే సీజన్ 2 నుంచి ఎవరు లేరు. సీజన్ 3 నుంచి రోహిణి, వితికా షేరు. వితికా అయితే కంపల్సరీ వస్తుందని చెప్తాడు. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, వితికా షేరు వచ్చే అవకాశం ఉంది. సీజన్ 4 నుంచి మీకు తెలుసు మహబూబ్ వస్తున్నాడు, ముక్క అవినాష్, వీళ్ళిద్దరు కూడా వస్తున్నారు. సో వీళ్ళిద్దరు గేమ్ కూడా గతంలో మంచి హైలైట్ అయిన గేమే వీళ్ళది. చాలా బాగా ఆడారు, అన్నీ చేసుకున్నారు. ముఖ్యంగా ముక్క అవినాష్ మంచిగా ఎంటర్టైన్ చేయగలుగుతాడు. సో మహబూబ్ అయితే మీకు ఫిజికల్ టాస్క్ల్లో పృథ్వీకి కానీ నబిల్కి కానీ మంచి టఫ్ ఫైట్ అవుతాడు. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ వస్తున్నాడు 7 నుంచి. తను కూడా ఫిజికల్ టాస్క్లు అయి బ్రహ్మాండంగా ఆడతాడు, మంచి లాజిక్స్ వర్కౌట్ చేస్తాడు, అన్నీ కూడా చేస్తాడు. దాని తర్వాత నైని పావని కూడా వస్తుంది. సో బడ్డీస్గా వీళ్ళు లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఒక 8 మంది వరకు ప్లాన్ చేశారు. వీళ్ళ మధ్యలో ఏవీలు, డ్యాన్స్ షోలు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో గ్రాండ్ లాంచింగ్ అనేది జరుగుతుంది. అలా జరగాలి అంటే శనివారమే ఎపిసోడ్లో ఎలిమినేషన్ అనేది జరగాలి. అంటే ఇక్కడ శనివారం ఇప్పుడు ఆల్రెడీ ప్రోమో వచ్చింది, ఒక టాస్క్ లాగా పెట్టారు. శనివారం ఆదిత్య ఓంని స్టేజ్ మీదకి తేవాలి, ప్లస్ లోపల ఉన్న వాళ్ళది ఎలిమినేషన్ ప్రక్రియ చేయాలి, ఈ ప్లస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీని లోపల పంపాలి. ఇంత బిజినెస్ ఉంది ఇప్పుడు. సో రేపు దసరా స్పెషల్ అని ఏమైనా చేస్తే మేబీ, అంటే దసరాకి చేయకుండా ముందే, అప్పుడు దసరాకి చేయక్కర్లేదు. లేదా దసరాకి మళ్ళీ మెగా ఈవెంట్ కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళని లోపల పంపించేస్తే దసరా కూడా సాటర్డే సండే అయింది కాబట్టి దసరాకి కూడా మెగా ఈవెంట్ అనేది పెట్టుకోవచ్చు. అంటే వరుస వారాల్లో మెగా ఈవెంట్లు 2 ఉన్నాయి. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, దెన్ దసరా ఫెస్టివల్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపలికి వెళ్ళాలి అంటే ఈ 8 మంది, అది ఎపిసోడ్ టైం సరిపోదు. అప్పుడు 6 గంటలకి మీరు వేసుకోవాలి, లేదా 7 గంటలకి వేసుకోవాలి, 10:30 వరకు ఎపిసోడ్ నడవాలి. ఇంకోటి సాటర్డే ఎపిసోడ్లో మీకు ఎలిమినేషన్ ప్రక్రియ అనేది జరిగిపోవాలి. ఆదిత్య ఓం ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు, ఆదిత్య ఓం బయట పంపించేయాలి. ప్లస్ ఉన్న వాళ్ళల్లో ఎవరు లీస్ట్ ఓటింగ్ ఉన్నారు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నబీల్, నిఖిల్ సేఫ్ జోన్లో ఉన్నారు. మణికంఠ, విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉంటారు మామూలుగా. ఏది ఆర్డర్ చూస్తే నైనిక లిస్ట్లో ఉంది, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు డేంజర్ జోన్లో విష్ణుప్రియ, మణికంఠ ఇద్దరు ఉన్నారు. బిగ్ బాస్ చెప్పిన ప్రకారం 2వ రోజు అయితే విష్ణుప్రియ డేంజర్ జోన్ ఉంది, మణికంఠ సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పారు. సో మణికంఠ కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, నేను సేవ్ అయిపోయినా ఈ వారం అని ఇప్పటికి. బట్ మణికంఠ నైనిక మధ్యలోనే ఒకవేళ ఎలిమినేషన్ జరిగింది అనుకోండి, అప్పుడు టెన్షన్ పడతాడు, అదేంటి నేను డేంజర్ జోన్కి వచ్చానా అని. విష్ణుప్రియని ముందుగా సేవ్ చేస్తే, ఒకవేళ విష్ణుప్రియని నైనికని ఉంచారనుకోండి, మణికంఠ 3rd పొజిషన్ అని అర్థమైపోద్ది. అప్పుడు గేమ్ వేరే విధంగా ఆడతాడు. సో అప్పుడు ఏమన్నా పాయింట్స్ కానీ అది కానీ బయటగా ఇదైతే చెప్పుకోవచ్చు. బట్ ఈ వారం ఎలిమినేషన్ అయితే నైనిక అయితే గ్యారంటీ వచ్చేస్తుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే, డబుల్ ఎలిమినేషన్ లేదంటే నైనిక స్టే. అర్థమైంది కదా? సో అది జరిగే ప్రొసీజర్. సింగిల్ ఎలిమినేషన్ అన్నట్టే, సింగిల్ ఎలిమినేషన్ ఆదిత్య ఓం వెళ్ళిపోయినట్టే. అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బలైపోయాడు ఆదిత్య, వీకెండ్ వచ్చాడు పంపిస్తారు, ఇంకా ఎలిమినేషన్ ఉండదు, అందరూ సేఫ్. లేదు ఇంకొక ఎలిమినేషన్ తీయాలి ఖచ్చితంగా అంటే నైనికాని అయితే పంపించేస్తారు. సో మరి నైనికాని పంపిస్తారా లేదా అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.